హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి అతి పురాతనమైన టెంపుల్ అండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన మహబూబ్ నగర్ జిల్లా మండల్ హడ్డకుల గ్రామం కందూర్. అయితే మేము ఒక పని మీద మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వనపర్తికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఒక టెంపుల్ ఉంది, అతి పురాతనమైన, చూద్దామని వెళ్ళాము. ఆ టెంపుల్ ఏది అంటే శ్రీ రామలింగేశ్వర ఆలయం అండి. ఇది వచ్చేసి మనకు పురాతనమైన టెంపుల్, 11వ శతాబ్దం నాటి టెంపుల్ అండి. ఇది చోళులు పరిపాలించినటువంటి కాలంలో ఇది కట్టించారు, వాళ్ళే కట్టించారు టెంపుల్ని. అయితే ఈ టెంపుల్ని మనకు దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. మనకు అంటే రెండు టెంపుల్స్ ఉన్నాయండి. కుదిరిన వాళ్ళు కాశీకి వెళ్తారు, కుదరలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీ మన లైఫ్ టైంలో ఏదో ఒక రోజు అయితే మనం ఈ టెంపుల్ని దర్శించుకోవచ్చు. వీలైతే కాశీకి వెళ్ళండి, లేదు అనుకుంటే ఇక్కడైనా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ టెంపుల్ వచ్చేసి దక్షిణ ద్వారం అండి. స్వామివారి ముఖం వచ్చేసి పడమర. అయితే ఈ టెంపుల్ అంటే ఈ యొక్క చరిత్ర ఏంటి అంటే, అయితే పూర్వకాలంలో కొండపైన స్వామివారు ఉండేవారనమాట. అయితే తమ్మలి వంశస్థురాలైన ఒక భక్తురాలు ప్రతి సంవత్సరం ప్రతి నిత్యము కొండపైకి వెళ్ళి స్వామివారిని పూజించేవారంట. అదే సమయంలో తను ప్రెగ్నెంట్ కూడా ఉండేది. అయితే స్వామివారిని ఒక మాట అడిగిందంట. ఏంటంటే, స్వామిగా నేను నిండు గర్భవతిని, నేను కొండపైకి రాలేకపోతున్నాను, మరి మిమ్మల్ని నిత్యం నేను పూజించలేకపోవడం అంటే నా వల్ల కావట్లేదు అంటే, అప్పుడు స్వామివారు తనకు దర్శనమిచ్చి అంటే ప్రత్యక్షమయ్యి, అప్పుడు స్వామివారు తనతో ఏమన్నారంటే, నువ్వు ఎంతవరకు అయితే కొండ ఎక్కగలుగుతావో అంతవరకు కొండ ఎక్కువ, నేనే అక్కడికి వస్తాను, అప్పుడు నువ్వు దర్శించుకుందు అని చెప్పారంట. సరే అని నువ్వు వెనక్కి మళ్ళకుండా వెళ్ళు, కిందికి వెళ్ళు అంటే, సరే అని తను కిందికి వస్తున్నప్పుడు స్వామివారు రథం పైన బయలుదేరారు. అయితే స్వామివారు రథం పైన బయలుదేరినప్పుడు ఉరుములు మెరుపులతో ఆ భీకరమైన శబ్దాలు వస్తుంటే తన భయంతో వెనక్కి తిరిగి చూసిందంట. చూసేసరికి అప్పుడు స్వామివారి యొక్క రథచక్రాలు రెండు విరిగిపోయాయి. అంటే అక్కడ ఒక కోనేరు కూడా ఉంటుంది, ఒకటి ఆలయంలో పడింది, ఒకటి కోనేరులో పడింది అనమాట. అయితే అట్లా చూడగానే అప్పుడు స్వామివారు ఏం చేశారు, వెనక్కి తిరగొద్దని చూసరికి స్వామివారు కూడా అక్కడే శిలగా మారిపోయారు, అమ్మవారు కూడా శిలగా మారిపోయారు. అయితే వెనక్కి తిరిగి చూడొద్దు అంటే చూశారు కాబట్టి. సో ఒకటి కోనేరు, ఒకటి ఏమో గర్భగుడిలో పడింది కాబట్టి ఇది స్వయంగా వెలిసిన టెంపుల్ అని ఇక్కడ అనమాట. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కల్పవృక్షం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కల్పవృక్షం ఏంటంటే ఎవరో పెట్టింది కాదు, టెంపుల్ ఉన్నప్పటి నుంచి, వెలిసినప్పటి నుంచి ఇది స్వయంగా ఇక్కడ ఉన్న కల్పవృక్షాలు. ఇక్కడ ఒక భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే, మన మనసులో ఏదైతే తలుచుకుంటామో తలుచుకొని ఆ చెట్టుకు ఏదైనా కడితే కంపల్సరీ నెరవేరుతుంది. నేను కూడా మనసులో ఏదో ఒక కోరిక కోరుకున్నాను, మేబీ నెరవేరుతుందో లేదో చూడాలి. అయితే నేను కూడా కట్టాను. చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. వీలైతే ఎవరైనా దగ్గర నియర్ బై ఎవరైనా ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి. కానీ చాలా ఆహ్లాదకరంగా ఉందండి టెంపుల్ అయితే, చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ అండి, మనకు ఎంట్రన్స్ కాదు, ఎగ్జిట్. మన టెంపుల్ మొత్తం చూసి బయటకు వచ్చేటప్పుడు అది ఇక్కడ చూడండి. మీకు ఈ సరౌండింగ్ మొత్తము టెంపుల్ మొత్తం చూసిన తర్వాత కొంచెం ప్రశాంతత కోసం కూర్చోవాలనుకుంటే చెట్టు దగ్గర కూర్చోవచ్చు. ఇది మొత్తము ఎగ్జిట్ నుంచి మీకు మళ్ళీ క్లియర్గా చూపిద్దామని ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అదిగో అక్కడ అది మొత్తం ఈ గుట్ట అండి, ఈ కొండపైన మొత్తము ఈ కొండల మధ్యలో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ వెహికల్ అవన్నీ ఏమి ఉండవు, మన ఓన్ వెహికల్లోనే వెళ్ళొచ్చు. హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ సర్వీస్ అనేది ఏం లేదనమాట. వెళ్తే మన ఓన్ వెహికల్లో, లేకపోతే లేదు. అక్కడ మనకు ఒకవేళ లాంగ్ నుంచి ఎవరైనా వెళ్ళి అక్కడ చీకటి అయితే ఉండాలి అనుకుంటే ఉన్నాయి, కొంచెం స్టే చేయడానికి అయితే ఉంది. చూడండి, మనం మొత్తం ఎగ్జిట్ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా మనకు బయటే అండి. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, ఒక 2-3 హోటల్స్ మాత్రం ఉన్నాయి, షాప్స్ లాగా. ఇక్కడ రథం పక్కన చూసారా, ఇది గెస్ట్ ఎవరైనా దూరం నుంచి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత, లేదు చీకటైంది ఉండాలి, బస చేయాలి అనుకుంటే ఇక్కడ బస చేసుకోవచ్చు. మీకు కోనేరు అని చెప్పాను కదా, కోనేరుకి ఇక్కడ నుంచి దారి ఉందండి. మనకు ఆల్మోస్ట్ చుట్టూ చూడండి, మనకు ఇండ్లు ఎక్కడ కనిపించవు. మనకు ఒక 2-3 షాపులు మాత్రమే, చుట్టూ పొలాలు మాత్రమే ఉంటాయి.
పొలాల మధ్యలో టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం పొలాలే ఉంటాయండి మనకి. పచ్చని పొలాల మధ్యలో టెంపుల్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఇదండి నేను చెప్పింది. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే చీకటి అయితే ఉండాలి అనుకుంటే ఇక స్టే చేయొచ్చు. ఇటు నుంచి వచ్చేసి మనకు కోనేరుకు దారి ఉంది చూడండి. ఇక్కడ మీకు చూపాను కదా. ఇప్పుడు కోనేరుకు ఒకసారి నేను కోనేరు చూపిస్తాను, వచ్చేసేయండి. నేను కోనేరుకు దగ్గర కూడా వెళ్ళానండి, చాలా బాగుంది. ఆ కోనేరు అనేది ఇప్పుడు కాదండి, టెంపుల్ ఎప్పుడైతే నిర్మించబడిందో టెంపుల్ నిర్మించబడినప్పటి నుంచి ఉందంట ఈ కోనేరు. బట్ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే కోనేరులో ఇప్పుడు దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క సంవత్సరం కాదు, ఒక్క రోజు కూడా ఈ నీళ్ళు అనేది ఎండిపోలేదండి. ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయంట. అంత స్పెషాలిటీ అండి టెంపుల్. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. మా ఆడపడుచు చెప్పింది ఇక్కడ బాగుంది, ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని. సో ఆ రోజు అయితే మేము వెళ్ళాము, ఫ్యామిలీతో వెళ్ళాము మేము. చూడండి ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి నాకైతే చాలా నచ్చిందండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఒకవేళ ఈ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ధనవంతుడు ఉన్నవాడు కాశీ వెళ్తాడు, లేనివాడు ఈ యొక్క కందూరు రామలింగేశ్వర స్వామికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోండి. స్వయంభూ వెలిసిన శివుడు అండి. ఇక్కడ మీకు లాస్ట్లో కొన్ని పిక్చర్స్ నేను యాడ్ చేస్తాను చూడండి. అక్కడ అమ్మవారు కూడా శిలగా మిగిలింది. అక్కడ గర్భగుడిలో ఉన్న శివుడు అమ్మవారు, శివుని పక్కనే అమ్మవారు కూడా శిలగా మారిపోయిన కొన్ని పిక్చర్స్ నేను యాడ్ చేస్తాను, లాస్ట్లో చూసేసేయండి. ఇక్కడ నుంచి వచ్చి చూడండి, ఇక్కడంతా మనకు పీస్ఫుల్ మొత్తం టెంపుల్ అంతా విజిట్ అయిన తర్వాత కొంచెం మనకు రిలాక్స్గా కూర్చోవాలనుకుంటే చెట్టు కింద కూర్చోవచ్చు. మ్యాక్సిమం మాకు అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందండి. ఇంకా ఇక మొత్తం చూసిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇదైతే మనకు బయటికి వెళ్ళడానికి దారి అండి. ఇక్కడ మా ఫ్యామిలీ లంచ్ టైం అయింది, లంచ్ చేద్దామని అందరం ఒక దగ్గరకు వచ్చాము. మంకీని చూడగానే మా పాప అయితే వాళ్ళ డాడీని గట్టిగా పట్టేసుకుందండి. అదిగో ఎంత భయంతో వాళ్ళ డాడీని పట్టుకుంది. ఇది మా ఫ్యామిలీ అండి. ఇది గర్భగుడి అండి మనకి. ఇక్కడ చెప్పాను కదా అమ్మవారు శిలగా మారిపోయారని. ఇది స్వయంగా వెలిసిన శివుడు అండి. ఇది మొత్తం మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేసాము. కల్పవృక్షం అండి, మన కోరికలు నెరవేర్చే కల్పవృక్షం ఇది. తప్పకుండా వెళ్ళండి, మీకు ఏమైనా కోరికలు ఉన్నా కూడా నెరవేర్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.